బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసిందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి 18 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి అవినీతిని బయటపెట్టలేదన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినా యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పి ఇంకా కాళేశ్వరాన్ని సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసం అని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసం అని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా ప్రజా సమస్యలను కూడా విస్మరిస్తూ, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకసారి చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి అత్యధికంగా వర్షపాతం నమోదై అక్కడ వేలాది ఎకరాలలో ఒక్కొక్క ప్రాంతంలో వేలాది ఎకరాల నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ పూర్తిగా చేయలేకపోతా ఉన్నది. పూర్తిగా సహాయక చర్యలు విఫలమైపోతా ఉన్నది. హెలికాప్టర్లో ఒక గాలి మోటార్లో గాలి తిరుగుడు కాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మంత్రుల్ని కూడా క్షేత్రస్థాయిలో పంపించి క్షేత్రస్థాయిలో మీరు జరుగుతున్నటువంటి మరి విధ్వంసాన్ని గ్రహించి మరి అందరికీ కూడా మీరు మరి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వారందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.